దేవనామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారైన ఆశీర్వాదం పాస్టర్ గారు నాకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవునామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. అయ్యా ఉదయకాలం నుంచి మొదలుకొని ఇప్పుడు వరకు మమ్మల్ని కంటికి రెప్పలా కాచి నీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థన చేస్తారో అక్కడ నుండి పలికిన దేవా నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థన వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ రక్షించే బిడ్డలుగా దయచేయండి తండ్రి. యేసు రాజా, అయ్యా మా దేశంలో కరోనా ఎక్కువైంది తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ముట్టని స్వస్థపరచండి. యేసు నామంలో ఆ కరోనా వ్యాధులను దూరపరచండి తండ్రి. యేసు రాజా నీకే వందనాలు తండ్రి. విడుదల దయచేయండి తండ్రి. అయ్యా యేసయ్యా నీ సన్నిధిలో మేము మొరపెట్టుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా ప్రేరణ ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానని పలికిన దేవా నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. మాకు ప్రార్థన నేర్పండి తండ్రి. మా నరకలు మార్చండి అయ్యా. అయ్యా యేసు మాకు మంచి స్వరాలు దయచేయండి తండ్రి. అయ్యా మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరు తోడు నేడుగా ఉండమని, వాక్యాన్ని అందిస్తున్న పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, విడిచున్న మాకు మీ నరకలో నడిచే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనుదిన జీవాహారమైన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమందికి వాక్య పరిచయం చేస్తున్న గల్ఫ్ కంట్రీలో ఉన్న, ఇండియాలో ఉన్న ఎంతోమందికి వాక్యపరిచయం ప్రతిరోజు వాక్యపరిచయం చేస్తున్న పాస్టర్ గారైన ఆశీర్వాదం పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రార్థన వీక్షిస్తున్న ప్రతి ఒక్క సోదరి సోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు అండి. ఈ సమయంలో చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరిద్దాం. హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం, చీరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చీరాలని నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పాపముని ఎదిరించి శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించి మనసే నాకివ్వు. పాపముని ఎదిరించే శక్తిని మాకివ్వు, పరులని ప్రేమించి మనసే నాకివ్వు. ఉద్రేకపరచి దురాత్మను ఎదురించి పోరాడే పరిశుద్ధాత్మను. ఉద్రేకపరచి దురాత్మను ఎదురించి పోరాడే పరిశుద్ధాత్మను. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. హల్లెలూయా. వాక్యాలు చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మా అందరి వెనుకడలో ఈ సమయంలో దీవించి ఆశీర్వదించి, అలాగనే జీవాహారం అనే ఈ యొక్క వాక్యమును మనందరి ఆత్మీయ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు సరిపడా స్థితిలో ప్రభువారే వడ్డించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము జీవాహారం అనే వాగ్దాన వాక్య పరిచర్యను వీక్షిస్తున్నా. అలాగే మా ప్రియ బిడ్డల సంఘ బిడ్డలు యెహోవా ఆరాధన సంఘ బిడ్డలకు మా గ్రూప్ సభ్యులు, వాట్సాప్ గ్రూప్ సభ్యులు, అంటే వాట్సాప్ మినిస్ట్రీ
వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగనే ప్రతిరోజు కూడా మా పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. అందరూ కూడా బాగున్నారు కదండి. దేవుని కృపను బట్టి నాకు కూడా కొద్దిపాటి బలహీనత, మరి గొంతు అంతా కూడా చాలా బలహీనతగా ఉంటుంది. అయినప్పటికీ దేవుని కృపలో ఇలాగా ఈ వాక్య పరిచర్యను కార్యక్రమాన్ని నడిపించడానికి ప్రభు గారు ఎంతగానో శక్తినిచ్చి నడిపిస్తున్నారు. మంచిది. ఈరోజు నాకంటే ముందుగా ప్రారంభ ప్రార్థన చేసి చక్కని పాఠము గీతాన్ని ఆలపించిన మా ప్రియ సహోదరి రమ్య గారికి కోయల్ దేశంలో పనిచేస్తున్నారు. మరి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రత్యేకంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలకు ప్రభు నామమున మీ అందరికీ జన్మదిన శుభములు తెలియజేస్తున్నాను. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ శుభములు కూడా తెలియజేస్తున్నాను. ప్రభు సంవత్సరం దయకృతి మీ అందరి మీద ధరింపచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియమైన వాళ్ళరా, మరి చక్కని సమయానికి మనం వచ్చాం. ప్రభు కృపను బట్టి మరి ఇంతవరకును ప్రారంభ ప్రార్థన, పాట పాడుకున్నాం, వాక్యం చదువుకున్నాం. మరి ఒకరికొరకొకరు తెలుసుకుని ఒకరినొకరు మరి పరామర్శించుకోవటానికి ఈరోజు మరి పుట్టినరోజుల పేరు జరుపుకుంటున్న వారికి ప్రభు నామమున శుభములు తెలియజేయడం ప్రభు కృప చూపించారు. అందుకంటే అమూల్యమైన పరిస్థితి, అమూల్యమైన సమయం ఏంటి అంటే వాక్యాన్ని వినే ధన్యత. మరి ఈ సమయంలో ప్రభు వారు మనం ప్రవేశపెట్టినందుకు ప్రభు వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రియమైన వాళ్ళరా ముందు కొనసాగుదాం. చదువుబడ్డ వాక్య భాగంలోని మరి దేవుని యొక్క మర్మం ఏమైందో మరి గమనించగలుగుదాం. ఆ వాక్కుని మన హృదయంలో ఉంచుకునగలుగుదాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేల వందనాలు ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఇంతవరకు మాకు తోడైండి బలపరచు. ఇదిగోనైనా ఇక్కడను ఈ కార్యక్రమం అంతట్లో ఆదినంత వరకు నీవే తోడైండి ప్రభానైనా. కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నా పైనను, ఈ సమయంలో కార్యక్రమాన్ని వీక్షిస్తూ నీ వాక్యాన్ని మించి ఉన్న ప్రియబిడ్డల పైనను మెండుగా దయచేయండి. చదవబడ్డ భాగంలో నుంచి నీవే మాతో మాట్లాడండి. సాతాను అనే క్రియలు మీరు లయపరచమని దేవానికి వందనాలు ప్రభువా. అలాగనే ఈ కార్యక్రమంలో ప్రభా నీవు మాత్రమే మహిమ పొందమని, సాతాను అనే క్రియలు మీరు లయపరచమని నా నాటికి కార్యక్రమం ఈ ఛానల్ ప్రభు అభివృద్ధిపరచున్నాను. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళ ప్రతిరోజు కూడా విస్తరించబడుతున్న ఈ కాలంలో వెలువడుతున్న దేవుని మాటలు ప్రక్రియలో మనమందరం కూడా చాలా చక్కగా ముందు కొనసాగుతున్నాం. అయితే చాలా మంది ప్రియబిడ్డలు దేవునికి పట్టుబడి లేకుండా దేవుని నుంచి తొలగిపోయిన వారు అనేక మందిని మనం చూస్తున్నాం దేవుని మహాకృపను బట్టి. ఎందుకంటే ప్రభుతో ఉంటున్నారు కానీ ప్రభువుకు దూరంగా ఉండే ప్రియబిడ్డలు చాలా మంది ఎక్కువగానే ఈ రోజున ఉన్నారు. ప్రత్యేకించి ఈరోజు మీ అందరికీ తెలుసు పునరుద్ధరణ దినం, ఆదివారం దినం. విదేశాల్లో ఉన్నవారు సంగతి పక్కన పెట్టినట్లయితే స్వదేశంలో, ఇండియా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి మందిరానికి వెళ్ళి మందిర అనుభవాన్ని కలిగి చక్కగా వాక్యం విని ఈరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుని మీరు తిరిగి మీ ఇళ్ళకు వచ్చారని ప్రభు పేట నేను ఖచ్చితంగా నమ్ముచున్నాను. ఎందుకంటే మందిర అనుభవాన్ని పోగొట్టకూడదు. ప్రభు యేసుక్రీస్తు సీయోనులో ఉండి నా బిడ్డలను ఆశీర్వదించి గొప్ప దేవుని ఉన్నానని వాక్యం తెలియజేస్తుంది. ఆ రీతిగానే మీరందరూ కూడా ఈ పునరుద్ధరణ దిన మందు మరి మందిరంలో ఉండి చక్కగా ప్రభు నామను స్తుతించి పాడి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన వాళ్ళారా, చదవబడ భాగంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 25వ అధ్యాయము 2వ వచనంలో ఒక వ్యక్తి మనం కనిపిస్తున్నాడు. ఆయన పేరు అమధ్య, రాజు అయిన అమధ్య. ప్రియమైన వాళ్ళరా, ఇతడు చాలా తక్కువ వయసులోనే 25 సంవత్సరముల వయసులోనే రాజుగా నియమింపబడి చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు.
అలాగే యావాషు కుమారుడును యెహోయాదాను తల్లిగా చక్కని బిడ్డను జన్మించి ప్రియమైన వాళ్ళరా ఈ రాజ్య పరిపాలన చేస్తున్న ఈ దినములలో ప్రభువు యేసుక్రీస్తు అమధ్య గురించి ఒక మాట చెబుతూ ఉన్న సంగతిని ఈ పూట మీ మధ్యలో ఈ సమయంలో మీ హృదయంలో ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ ఎందుకనగా దేవుని దృష్టికి యథార్థత కలిగి ఉంటాం. దేవుని దృష్టికి చాలా చక్కని నడుస్తూ ఉంటాం. చీమకు కూడా హాని చేయకుండా ఉంటూ ఉంటాం. దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. పుణ్యకారాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకంటే స్వర్గం అంటూ ఒకటి ఉంది కనుక. అంటే ప్రభు అంటే తెలియనివారు చేసే ఈ ప్రక్రియ స్వర్గం అంటూ ఒకటి ఉంది కనుక స్వర్గంలోనికి వెళ్ళాలంటే, స్వర్గంలో చేరాలంటే ప్రియమైన వాళ్ళరా మరి ఇక్కడ దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలి. ఏదో మనకున్న కలిగిన దాంట్లో పుణ్యాలు చేస్తే కొంచెం లేని వారికి పెట్టినట్లయితే మనకు అక్కడ స్వర్గంలో కొంచెం ఫెసిలిటీస్ బాగుంటుంది అని ఒక ఆలోచన కలిగి ఉంటారు. క్రైస్తవ బిడ్డలు అయితే పరలోక రాజ్యం అంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ కానీ ఈ దాన ధర్మాలు చేస్తే, పుణ్యకారాలు చేస్తే, అవి చేస్తే ఇవి చేస్తే ప్రభువుకి చేరువుగా ఉంటామా, దగ్గరగా ఉంటామా, లేకపోతే పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోగలమా, పరలోక రాజ్యంలో మరి మనకంటూ స్థానము కానీ మనకంటూ నివాసం ఉంటుందా అని ఆలోచన చేస్తే లేదు. ప్రియమైన వాళ్ళు దాన ధర్మాలు చెయ్యి, పుణ్యకారాలు చేయొద్దని వాక్యం చెప్పట్లేదు. కానీ అంతకంటే ప్రత్యేకత ఏంటంటే నీవు దేవునికి పట్టబడి నీ హృదయము దేవునితో నిండి ఉండాలి. ప్రియమైన వాళ్ళ ఆ మధ్య నీతిమంతుడే తన తండ్రి నడుచున్నట్లుగానే చాలా చక్కని కార్యాలు చేశాడు, చాలా మంచి కార్యాలు చేశాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. చదువుతున్నాం కదా ఆ 2వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ఈరోజు ప్రభుకు కావాల్సింది పూర్ణ హృదయం. అంటే యథార్థత వద్దండి, నీతి వద్దని కాదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే పూర్ణ హృదయము. ప్రభువుకి ఆ హృదయాన్ని ఇచ్చి అర్పించి, హృదయాన్ని మనము పనార్పణముగా పోయిబడి ప్రభువునామని స్తుతించే వారము ఉండాలి తప్ప హృదయం అనేది ప్రభువుకి ఇవ్వనప్పుడు నువ్వు యథార్థంగా ఉంటే ఏంటి, నీతిగా ఉంటే ఏంటి, దాన ధర్మాలు చేస్తే ఏంటి, పుణ్యకారాలు చేస్తే ఏంటి, లేదా 100 మందికి బట్టలు పెట్టి 100 మందికి సంతార్పణ పెట్టి ఊరంతా చేస్తే దాని ప్రతిఫలం ఏంటి? కలిగి ఉండవలసిన వాడిని కలిగి లేనప్పుడు, నీవు అసలు ఇవ్వవలసింది ప్రభువుకి ఇవ్వలేనప్పుడు, ప్రియమైన సహోదరి సహోదరుడా ఆలకిస్తున్నారని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఒకటి ఆలోచించండి. ఈరోజు ప్రభువుని కలిగి లేనప్పుడు, ప్రభువుకి నీ హృదయం ఇవ్వనప్పుడు ఎన్ని చేస్తే సుఖమేంటి? ప్రియమైన వాళ్ళ ఎన్ని చేస్తే లాభమేంటి కదండి. మనం చాలా విషయాల్లో కూడా పడిపోతుంటాం, ఓడిపోతూ ఉంటాం. మనము వాటిని గురించి తెలుసుకుని ఎందుకు పడిపోయాము, అయ్యో ఎందుకు ఓడిపోయామని చెప్పేసి వాటి యొక్క స్థితిగతులు తెలుసుకుని, వాటి యొక్క లోతుపాతులు తెలుసుకుని మరలాసారి పడిపోకుండా, ఓడిపోకుండా, ఆ మిస్టేక్ రాకుండా కొంచెం జాగ్రత్త పడి మన మహిళక జీవితంలో కొన్ని విషయాల్లో ముందు కొనసాగుతూ ఉంటాం. కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి నిర్లక్ష్యం, ప్రభు దగ్గరకు వచ్చేసరికి అజాగ్రత్త, ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఏముందలే అంటే హృదయం ప్రభుకి ఇవ్వకుంటే అంతా కూడా బద్ధకమే. ప్రియమైన వాళ్ళ ఆదివారం నాడు అయ్యగారు డ్రమ్ము కొట్టే ప్రార్థనకి రారండమ్ము, నిజముగా ప్రార్థనకి రారండమ్మని పాస్టర్ గారు ఆదివారం ఈ రోజు ఉంటాను కదా, ఆదివారం ప్రభువారు కృపను బట్టి సేవకులు ఈ రీతిగా పిలుస్తుంటే విశ్వాసులు పాస్టర్ గారి కంటే దేవుడి కంటే తెలివైన వారు. ఇప్పుడు వారు సమాధానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మా పనులు అవ్వలేదు, మేమెట్లా రామ్మండి, పెద్ద అబ్బాయి పేకాటికి వెళ్ళాడు, నిజముగా చిన్న అబ్బాయి సినిమాకి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా హృదయం ప్రభుకి ఇచ్చినట్లయితే ఈ సమాధానాలు రావు.
అక్కడ బెల్లం మోగగానే లేక మైక్ సెట్ ఆన్ అవగానే సేవకులు అనౌన్స్మెంట్ ఇవ్వగానే ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారు ఈరోజు పునరుద్ధాన దినము కనుక ఆరాధన ప్రారంభించబడుతుంది అనగానే ఆ అనౌన్స్మెంట్ కంటే ఒక నిమిషం ముందే మందిరంలో ఉంటాం. ఎప్పుడో తెలుసా? పూర్ణ హృదయంతో ప్రభువును అంగీకరించినప్పుడు. హృదయం ప్రభువుకి ఇవ్వకుండా మనము ప్రియమైన వాళ్ళ దాన ధర్మాలు, యథార్థత, నీతి ఇవన్నీ కలిగి ఉండటం వల్ల నిష్ప్రయోజనం. ఇవ్వాల్సింది ప్రభువుకి ఇవ్వాల. నిన్నించి కోరుకునేది నువ్వేమైనా ఇవ్వగలిగితే తీసుకునేది ప్రభు అదొకటే, చాలా ఆప్యాయతగా ప్రేమగా. హృదయం. ఈరోజు హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? అందుకనే సమూయేలుని దావీదుని అభిషేకించాలని పంపాడు యెషయా ఇంటికి. ప్రియమైన వాళ్ళ పంపినప్పుడు ఇంటికి వెళ్ళాడు, యెషయా ఇంటికి వెళ్ళాడు. అడుగుతున్నాడు, యెహోవా నాకు సెలవిచ్చాడు, నీ కుమారులు అక్కడిని రాజుగా నియమించడానికి లేక అభిషేకించడానికి ప్రభు పంపించాడు, ప్రభుకు కావాలంటున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు సర్లే దానికి ముందు చూసుకొని చెప్పేసి ఒక్కొక్కరిని 1 by 1 పంపుతున్నాడు యెషయా. అయితే సమూయేలు అనుకుంటున్నాడు, చూస్తున్నాడు, అబ్బా చాలా బాగున్నాడు, ఎత్తరగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బాగున్నాడు అనుకుంటున్నాడు. కానీ సమూయేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడైనా ఆలోచన చేస్తే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. చదువుతున్నాను వాళ్ళారు, మీరు కూడా కలిసి చదువుకోండి. 16వ అధ్యాయము 7వ వచనంలో 1 సమూయేలు గ్రంథంలో ప్రభు ఒక మాట చెప్తున్నారు సమూయేలుతో. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చింది, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుని స్తోత్రం. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అందుకనే పూర్ణ హృదయముతో ప్రభువుని అంగీకరించే వారికి ఉండాలి. ఈరోజు యథార్థత ఉంది ఆ మధ్య, చక్కగా నీతి కలిగి ఉన్నాడు, కానీ హృదయము పట్ల భారము, హృదయము ప్రభువుకి సమర్పించే స్థితి లేదు. ప్రియమైన వాళ్ళారు, దేవునికి హృదయం ఇవ్వాలి. పూర్ణ హృదయముతో ప్రభువుని అంగీకరించి ప్రభువుని ఆరాధించాలి. అమర్జని కాదు కానీ చాలా మంది రాజులు, దేవుని బిడ్డలు దేవుని గ్రంథములో హృదయాన్ని ఇవ్వలేక వారు చనిపోయిన రీతిని, శాపగ్రస్తులైన రీతిని మనం చదవగలుగుతుంటాం. చాలా మంది కూడా చాలా మంది ప్రభుకి ఇచ్చిన ప్రభు మాట వినకుండా గర్వించిన వారు ఉన్నారు. ఇవన్నీ కూడా నేటి క్రైస్తవ జనాంగమైన మనందరికీ ప్రభు దృష్టాంతముగా, ఒకవేళ నువ్వు అలా ఉంటున్నావేమో, అలా ఉండాలనుకుంటున్నావేమో, లేదు అలా ఉండొద్దు, ఇదిగో అలాగున్న అమజ్య ఏమయ్యాడో, అలాగున్న హిజ్కియా ఏమయ్యాడో. ప్రియమైన వాళ్ళారా, హిజ్కియా రైట్, మనం బానే పలికాను. హిజ్కియా కూడా ప్రభువునందు గర్వించి ప్రభు ఎంతగానో హెచ్చించాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు, హెచ్చించాడు. కానీ ఇప్పుడు ప్రభువును ప్రక్కన పెట్టాడు హిజ్కియా. ఇలా చాలా మంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ ఈ రోజు ఎందుకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఎందుకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనం చదవగలిగే స్థితి ఇచ్చాడంటే, ఒకవేళ పడిపోతున్నవేమో, ప్రభువుకి హృదయాన్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నావేమో, ప్రభువుకి హృదయాన్ని ఇచ్చి కూడా నువ్వు లోకంలో తిరుగుతున్నావేమో, శాపగ్రస్తుడు అయిపోతావు, లేక చనిపోతావు. ఆత్మీయ మరణం. ఆ రోజు శరీరంగా కూడా చచ్చిపోయే వాళ్ళు, కానీ ఈ రోజు ఆత్మీయంగా చనిపోతున్నావు ప్రియ సహోదరుడని ప్రభు యేసుక్రీస్తు మనల్ని హెచ్చరిస్తున్నాడు. తన వాక్కు ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అది మాత్రం మనం గమనించాలి. ప్రియమైన అంటే ఆ చదువుకోవటం మనకేమొస్తుందండి, అమధ్య గురించి చదువుకుంటాం మనకేమొస్తుందండి, ఆ వారి గురించి చదువుకుంటాం మనకేమొస్తుందని కాదు. ప్రియమైన వాళ్ళ వారి యొక్క జీవితంలో ప్రభు చేసిన పని ఏంటో అది నీ జీవితంలో, నా జీవితంలో జరగకుండా ఉండడానికి ఒక దృష్టాంతముగా నువ్వు అందుకని ప్రభు సన్నిధిలో పూర్ణ హృదయం కలిగి ఉండాలి. యథార్థత కలిగి ఉన్నావు, యథార్థం దేవునిది, దేవుని దృష్టికి యథార్థత కలిగి ఉన్నావు, నీతిని కలిగి ఉన్నావు. కానీ సుఖమేంటి? పూర్ణ హృదయంతో నువ్వు అనుసరించలేకపోయావు ప్రభువుని.
చాలా మంది ప్రభుని ఆరాధిస్తుంటారు, ప్రభు దగ్గరకు వస్తారు, కానుకిస్తారు, చాలా చక్కగా పళ్ళు ఇస్తారు, పలహారాలు ఇస్తారు, బోలు పెట్టిస్తుంటారు. మందులకి డ్యామేజ్లు అయితే ఉంటే చక్కగా ప్రేరేపించబడి ఇదిగోండి 10,000 ఇదిగోండి 20,000 ఇదిగోండి అని చెప్పి చేయిస్తూ ఉంటారు. అన్ని పనులు బాగా చేపిస్తుంటారు, కానీ రక్షణ పొందరు. రక్షణ పొందుకురంటే ప్రభు అంటే ఇష్టమే కానండి కొద్దిగా కొన్ని పనులు ఉన్నాయండి. వాళ్ళు తీసుకునేది మంచిదే. రక్షణ పొందితే హృదయం ప్రభుకి ఇస్తే మరలా తిరిగి పాపం చేయకూడదు. అందుకనే హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేరు. వాళ్ళు అన్నీ చేస్తారు. కానీ ఈరోజు అలాగానే ఉండిపోతున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ రీతిగానే ఉండిపోతున్నామేమో. ఒకసారి నువ్వు ఆలోచన కలిగి ఉండు. ప్రభు యేసుక్రీస్తు నీ రూపాన్ని చూడు, నీ శరీరం చూడు, నీకు ప్రియమైన వాడా, నీకున్న ఆస్తిని, అందాన్ని, నీకున్న పొలములను, డబ్బులు, ఇవన్నీ చూడు. ఎందుకంటే అవన్నీ కూడా ప్రభు ఇచ్చినవే. ప్రభు ఇవ్వకపోతే నీకెక్కడది? పుట్టుకుదేమన్నా కోటీశ్వరుడువా? సరే, మా తల్లిదండ్రులు కోటీశ్వరులు కాబట్టి నేను కోటీశ్వరుడు పాస్టర్ అంట. వాళ్ళు కోటీశ్వర్లా? వాళ్ళు కోటీశ్వరు పని వారి వెనకాలని కోటీశ్వర్లా? ఇలా వెనక్కి వెళ్తే ఎవడో కోటీశ్వరుడు కాదు. ఇవన్నీ ప్రభు నీకు ఇచ్చినవే, నీ తరతరములకు ఇచ్చినవే. అవి ప్రభుకు అవసరం లేదు. కానీ ప్రభు అడిగేది ఏంటంటే పూర్ణ హృదయముతో నీవు నన్ను సేవిస్తున్నావా? పూర్ణ ఆత్మతో నీవు నన్ను కలిగి ఉన్నావా? ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువు నీ హృదయాన్ని చూస్తున్నాడు. అందుకనే సమయంతో అంటున్నాడు కదా, మనుషులైతే పై రూపం చూస్తుంటారు, ఈ అందసందాలను హంగులను చూస్తుంటారు తప్ప నేను పై రూపాలను చూసేవాడు కాదు, ఆంతర్యమును హృదయాన్ని లక్ష్య పెట్టువాడును. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని. అందుకని హృదయం ప్రభుకి ఇవ్వాలి. హృదయం ప్రభుకి ఇవ్వకున్నట్లయితే మనం జీరో. ఎందుకంటే 78వ కీర్తనలో 37వ వచనంలో, కీర్తన 78వ కీర్తన 37వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల గురించి చక్కని మాట ప్రభువారు పలుకుతూ ఉంటారు. 78వ కీర్తనలో ప్రియమైన వాళ్ళరా, ఆసాబుగా చక్కని మాట చెప్తూ 37వ వచనంలో, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. దేని స్తోత్రం. నోటి మాటలతో ముఖస్తుతి. ముఖస్తుతి అంటే మనందరికి బాగా తెలుసు, చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఇక రెండో మాట అంటాడు, వారు తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రీతిగా ఉన్నావా? ఏదో ఆదివారం పూట నాయన స్తోత్రం ప్రభా యేసు నాయన శ్రీశ్వరం ప్రభా చెప్పేసి ఏదో బడబడబడి మాటలు పలికి చేసి వచ్చేసిన తర్వాత అయిపోయింది, ఆదివారం అయిపోయింది బాబాయ్, ఆదివారం వస్తే పెద్ద ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే పాస్టర్ రాకపోతే రాలేదంటాడు, వచ్చిన తర్వాత పాడపోతే పాడలేదంటాడు, ప్రార్థన చెప్తే ప్రార్థించలేదు అంటాడు, వాకింగ్ చదవదంటాడు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేదు. అలాగా ఈ రీతికరమైన భక్తులు ఉన్నావా? ప్రియ సహోదరుడా సోదరి, ప్రభు చూస్తున్నాడు. జాగ్రత్త. ఏ రీతికరమైన భక్తి చేస్తున్నావో, ఏ హృదయం కలిగి ప్రభుని ఆరాధిస్తున్నావో ప్రభు చూస్తున్నాడు. ఇప్పుడేం మాట్లాడటం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆదికాండం నుంచి మలాఖీ దాకా మీరు చదువుకున్నట్లయితే ప్రభు పట్ల తప్పిదం కలిగినట్లయితే వితిన్ శిక్ష అంటే వచ్చేసింది. ప్రభు యేసుక్రీస్తులో కనుకొచ్చిన తర్వాత సర్వమానవాళికి ఒక్కరే ఆయన మృతి పొంది మళ్ళా ఆ మృత్యువును తిరిగి లేచి జయించి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరికీ ఆ రాకడ సమయంలోనే తీర్పు. అప్పుడు దాకా నువ్వు ఆత్మలోనే పడిపోతావు, ఆత్మలో లేవదీయబడతావు. ఆత్మీయ మాట అది, ఆత్మీయమైన మరణం, ఆత్మీయమైన శిక్ష. ప్రియమైన వాళ్ళు, ఆదికాండం నుంచి ప్రకటన దాకా కూడా మనం ఆత్మీయానుసారంగా అనుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు కదా, ప్రభువుని అజాగ్రత్త చేయవాడు శాపగ్రస్తులు ఎవరంటే, ఎక్కడ శాపగ్రస్తున్నాను, నాకు శాపం ఏం తగిలింది, నేను బాగానే ఉన్నాను కదా, నాకేమాగిపోయి, నేను చేసుకునే పని చేసుకుంటున్నాను, నా వ్యాపారం బాగుంది, నా చదువు బాగుంది అనుకుంటున్నామేమో. దీన్ని వదిలేస్తున్న లోపల దెబ్బ. ప్రియమైన వాళ్ళ, నీకు పైకి ఏం కాకపోవచ్చు కానీ హృదయం తగిలేసింది. అది రాసేసాడు ప్రభు. ఒకరొక దినాన్ని ఎత్తబడతారు అక్కడ అడుగుతాడు ప్రభు. నువ్వు నోటు మాటలతో ముఖస్తుతి చేసావో, ఆయన నీ నాలుగుతో బొంకావో, ఇవన్నీ కూడా ప్రభు రాసుకుంటున్నాడు కనుక తీర్పు దినాన్ని అడుగుతుంటాడు. తప్పనిసరిగా ప్రియమైన వాళ్ళు ఖచ్చితంగా ప్రభు అడిగే గొప్ప దేవుడు. అందుకునే ప్రభు సందులో భయపడి దేవునికి హృదయాన్ని ఇచ్చేవారు ఉండాలి. దేవునికి హృదయాన్ని ఇచ్చేవారు. ఇశ్రాయేలును గురించి లేక నేటి క్రైస్తవుల గురించి ప్రభు వరకు మాట్లాడుతుంటారు.
యెషయా గ్రంథం 29:13 వారు నన్ను స్తుతిస్తున్నారు కానీ, వారు నన్ను గణపరుస్తున్నారు కానీ, వారు చాలా పనులు నా కొరకు మంచి కార్యాలు చేస్తున్నారు కానీ, బాగానే ఉంది, కానీ వారి హృదయములు మాత్రం నాకు దూరంగా ఉన్నవి అంటాడు. యెషయా 29:13. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు హమధ్యలాగా ఉండొద్దు. దేవుని దృష్టి యథార్థత కలిగి నీతి కలిగి ఉండి పూర్ణ హృదయముతో ప్రభువుని, మంచి హృదయముతో ప్రభువుని, హృదయం ప్రభువుకి ఇవ్వకుండా ప్రభువుని వెంబడింపలేని వారముగా ఉండదు. ప్రియమైన వాళ్ళ, నువ్వే కార్యం చేసినా, ఏ పని చేసినా మంచి మనస్సాక్షితో, మంచి హృదయంతో ప్రభువు యందు ఉండి, ప్రభువు పట్ల ఉండి, ప్రభు యందు నిలిచి చేసినట్లయితే ప్రభు కూడా నీతో పాటు సంతోషిస్తుంటాడు. ప్రభు నీతో పాటు కూడా సంతోషిస్తుంటాడు. ప్రియమైన వాళ్ళ, అందుకనే ఒక మాట అపోస్తలుల గ్రంథంలో 8:21 చదువుకున్నట్లయితే అక్కడ గాడి సీమోను అనిపిస్తుంటాడు. పేతురు యోహానులు ఆ సమరయ ప్రాంతంలో సువార్త రూపం తెలుసుకుని అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రజల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు ప్రియమైన వాళ్ళ, ఈ సీమోను కూడా రక్షింపబడ్డాడు, సేవకుడి ద్వారా తిరుగుతున్నాడు. కానీ అయితే పరిశుద్ధాత్మ అనుభవం వచ్చినప్పుడు అనుకున్నాడు, ఇదేదో కొత్త విద్య అనుకున్నాడు, ఇదేదో మాయ అనుకున్నాడు. వాళ్ళ దగ్గర కొంత సొమ్ము పట్టుకెళ్ళి, మీ అందరికి బాగా తెలిసిన వాక్యమే, సొమ్ము పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చి, అయ్యలారా మీరు ఇప్పుడు దించారు కదా, అది పరిశుద్ధాత్మ అన్నారు కదా, అది నాకు కావాలి, అది నాకు కావాలి. ఇది వెల పెడితే వచ్చేది కాదనే విషయం వాడు తెలియదు. కాకపోతే ఏంటంటే మరలా పాత స్వభావానికి వెళ్ళిపోయాడు, తన బుద్ధి చూపించాడు. గాడి చేసేవాడు కదా, అంటే మాయ చేసేవాడు కాబట్టి ఉన్నది చెబుతాము, లేని చెప్తాను, ఉన్నది చెప్తానమ్మా, అమ్మ పలుకు జగదంబ పలుకు అనే విద్య అంటే మీకు అర్థమవడం కోసం గారడి. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వరం పొందుకుంటే ఇంకా నేను చాలా ముందుకు అభివృద్ధి చెందొచ్చి విద్యలో అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇది ద్రవ్యముతోనూ, నీ శ్రమతోనూ, నీ కష్టముతోనూ, పొలమిస్తేనో లేకపోతే ఏదో కొండ మార్పులాగా ఒక వస్తువు అది వచ్చేలాగాను వచ్చేది కాదు. హృదయాన్ని ఇవ్వాలి. అందుకని అక్కడ భక్తుడు అంటాడు 8:21 నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనబడట్లేదు. అపోస్తల కార్యము 8:21 చదువుతున్నాను, మీ అందరూ తెలుసు. సీమోను, గారడీ వాడైన సీమోను గురించి మాట్లాడుతూ ప్రభువారు భక్తులు మాట్లాడుతూ 21 నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ప్రియమైన వాళ్ళారా, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనాయింటింగ్ చేసుకునే ఈ కార్యక్రమంలో నువ్వు పాల్గొంటానికి వీలు. ఎందుకంటే నీ హృదయం సరిలేదు, నువ్వు మా ప్రభువులో ఉన్నావు. ప్రియమైన వాళ్ళారా, పైకి చదువుతున్నట్లయితే మీరు ఇంకా చూడండి 9వ నుంచి 8:9 చదువుతున్నాను. సీమోనును ఒక మనుషుడు లోగడ పట్టణములో గాడి చేయుచు తానెవడో యొక్క గొప్పవారిని చెప్పుకుని సమరయ జనులను ఎబ్రాతి పరుచున్నాను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని లక్ష్య పెట్టారు. అయితే జరుగుతుండగా అక్కడికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త చెప్పడానికి ప్రియమైన వాళ్ళరా సేవకుడు పిలుపు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గాడిని అంతా కూడా పక్కన పెట్టేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సువార్త పట్టబట్టి ఇదంతా కూడా పక్క పాడేశాడు. ఇది మంచి పద్ధతి కాదనుకున్నాడు, మంచిదే. అయితే అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపును ఎడబాయకుండా 13వ వచనం సూచక్రియలను గొప్ప అద్భుత కార్యములు జరుగుతూ చూసి విభ్రాంతిని పొందాడు. మొత్తం ఇలా జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు మొత్తం మీద సమరయ ప్రాంతాల్లో కూడా సేవ జరుగుతుందని చెప్పేసి పేతురు యోహాను అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అభిషేకించడం ప్రారంభించారు, పరిశుద్ధాత్మ అభిషేకించడం ప్రారంభించారు. ఇప్పుడు అభిషేకిస్తున్న ఈ ప్రక్రియలో ఇప్పుడు సీమోను, ఈ గాడి సీమోను మరలా మొదటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాకా బాప్తిసం పొందాడు, ప్రభువులో ఉన్నాడు, సేవకుడు కూడా ఉన్నాడు, సేవకుడిని ఎడబాయలేదు, చక్కగా పాటలు పాడుతూ, కార్యాలు చూస్తూ, ఆ గొప్ప కార్యాలు వీక్షిస్తూ, ప్రియమైన వారు అవన్నీ కూడా మనసు తలుచుకుంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను వరం పొందుకుంటున్నారో ప్రజలు, వీరు కూడా పొందుకోవటం మానేసి డబ్బు అట్టుకొచ్చి మీరు చేస్తున్న ఈ కార్యము నాకును కావాలన్నాడు. 20 అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును
సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించుడుగాక అన్నాడు. 19 వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారం నాకీయుడని అడిగాను. ప్రియమైన వాళ్ళు, నేను మరలా నా పాత్సవారికి వెళ్ళిపో, నేను కూడా చేతులు పెడితే పరిశుద్ధాత్మ అలా వచ్చేయాలి. ఈరోజు చాలా మంది సేవకులు చేస్తూ ఉంటారు, గాడి చేస్తుంటారు. పరిశుద్ధాత్మ ఖర్చులోకి ఎక్కిస్తుంటారు, టవల్లోకి ఎక్కిస్తుంటారు, నూనె బాటిల్లోకి ఎక్కిస్తుంటారు. వాక్యం చెప్పింది చేయండి సరిపోతుంది. ఎవరికైనా వాక్యంలో ఉన్నది మీరు ఆలకించండి, వాక్యం ఏదైతే ఉందో అది మాత్రం పాటించండి. మరొక సెలవిస్తున్నాను, వాక్యంలో లేనిది మనం చేయొద్దు. ఈ సీమోతో పేతురు యోహాను అంటున్నారు, నీ హృదయం సరైనది కాదు, నువ్వు అందుకునే ఈ కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు పొందలేవు. అందుకని ప్రియమైన వాళ్ళారా, పూర్ణ హృదయముతో ప్రభువుని ఆరాధించి పూర్ణ హృదయముతో ప్రభువుని సేవించేవారు ఉండాలి. పూర్ణ హృదయం కలిగి ప్రభువుని ఎప్పుడైతే ఆరాధిస్తుంటావో ఈ ఆత్మాభిషేకం పరిశుద్ధాత్మ వరము, స్వస్థపరిచే వరము యేసుక్రీస్తు నీకు ఫ్రీగానే ఇస్తుంటాడు. దీనికి ఎటువంటి వాల్యూ చెల్లించవలసిన అవసరం లేదు. ప్రభువుని ఎప్పుడైతే నీవు ఉండగలుగుతుంటావు. అందుకనే ఈ అమధ్య ఈ 25వ అధ్యాయం 14 చదివినట్లయితే అక్కడ ప్రియమైన వాళ్ళ అమధ్య ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు షేయిరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటిని నమస్కరించి ధూపమేసును. ప్రభుని మర్చిపోయాడు, ఇప్పుడు దేవతల వైపు తిరిగాడు. ఎప్పుడైతే దేవతల వైపు తిరిగి దేవతలు ఆరాధించడం ప్రారంభించారో అదే 25వ అధ్యాయము ప్రియమైన వాళ్ళ 26వ వచనంలో చదివినట్లయితే ఒక మాట మనం చదవగలుగుతుంటాం. 27లో అమధ్య యెహోవాను అనుసరించడం మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని మర్చిపోతూ ఉంటావో జనులే బుద్ధి చెప్తూ ఉంటారు. అంతే కదండి, ప్రభువుని మర్చిపోయి నువ్వు అభిషేకాన్ని కోల్పోయి ఆత్మను కోల్పోతుంటే జనులు బాగా తెలిసిపోతుంది, ప్రజలు బాగా గమనిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు వెంటనే అమధ్యాను ఇంక చేద్దాం, మనవాడికి తీసేయటం ఇష్టం అనవసరం అని కుట్ర చేయగా అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజు దేవుని చేత అభిషేకింపబడ్డ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పారిపోతున్నామేమో కదా, నిలవలేకపోతున్నామేమో. నిజం, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మను కలిగి దేవునికి నీ హృదయం ఇచ్చినట్లయితే నిలవగలవు. లేకపోతే బయట ఉన్నవాడు పిలుస్తూ ఉంటాడు, బయట ఉన్నవాడు నీకు గాలం వేస్తూ ఉంటాడు, నిన్ను సన్నిధిలో నిలవనివ్వడం, నిన్ను దేవుని సన్నిధిలో ఉండనివ్వడం. ప్రియమైన అందుకనే దేవుని వాక్యాన్ని పట్టుకున్నాలి. ప్రభుకి మనం పూర్ణ హృదయం పూర్ణ ఆత్మను ప్రభుకి ఇచ్చి పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించే వారు ఉండాలి. లూకా శుభవార్త 11వ అధ్యాయము 39వ వచనంలో భోజన పంక్తులు కూర్చున్నప్పుడు అక్కడ భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు పరిశీలతో మాట చెప్తున్నాడు. పరిశీల శాస్త్రంతో హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళు అందరూ కూడా గిన్నెలు శుభ్రం కడుక్కుని అక్కడ భోజనం రెడీ అయ్యేవారు. ప్రభుని యేసుక్రీస్తు ఆ చర్యను బట్టి మీరైతే ఈ వేలుపొడి గిన్నెను ఎక్కడిగేస్తున్నారు, కానీ లోపల ఉన్నది మాత్రం తోపుతోనూ అసలు ప్రియమైన వాళ్ళరా దరిద్రతోనూ నిండు ఉందని అక్కడ వాక్యం మాట్లాడుతుంటాడు ప్రభు. ఈరోజు లోపల దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రపరచబడిన తర్వాత ఆ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. పూర్ణ హృదయంతో ప్రభువును ఆరాధించే వారికి ఉండాలి. మొదటి రాజుల గ్రంథంలో ప్రియమైన 15వ అధ్యాయం 14వ వచనంలో ఆశ అలాగనే చేశాడు కనుకునే తన జీవిత దినములలో ఏది కూడా అతని నుంచి తీసుకోబడలేదు. ఉన్నతమైన స్థలంలోంచి ఎప్పుడు కూడా ఆయన పడిపోలేదు. ఉన్నతమైన స్థితిలోంచి ఎప్పుడు కూడా ప్రభు అటు వారిని ఆశను రాజైన ఆశను తొలగించలేదు. అతని జీవిత దినంలోనే కూడా చాలా ప్రభుయందు విధేయత కలిగి ఉన్నాడు కనుకనే ప్రభుకు హృదయం ఇచ్చాడు కనుకనే మరి చాలా చక్కగా ఉన్నాడు. అలాగే చాలా మంది భక్తులు కూడా మరి ప్రభుకు తన హృదయాన్ని అర్పించి పూర్ణ హృదయంతో ఎదిగి రాజులుగా ఉండి ఆశ్రయించబడి వారు ఉన్నారు. అలాగే ఎదిగి రాజులుగా ఉన్నా యాజకులుగా ఉన్నా ప్రియమైన వారు నాయకత్వాలు చేస్తూ హృదయంలో పడిపోయిన వారు శాపగ్రస్తులు అయిపోయిన వారు ఉన్నారు. ఈరోజు నేటి కాలంలో వారిని చూసి మంచి ఏదైతే ఉందో దేవుడు ఏం చెబుతున్నాడో వారు ఎందుకు పడిపోయారో
వారిని చూసి కొద్దిపాటు భయం కలిగి ఉండి ఈ దుర్దిన దినాల్లో మనం కూడా మరి ప్రభు సందులో విధేయత కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని మీకు మనం చేస్తున్నాను. ప్రభు తన మాటలు మనందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అక్కడ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ కృపను బట్టి ప్రార్థన చేసుకున్నాను. ఇదిగోనని ఇక సమయంలో కొద్ది నిమిషాలు హమధ్య గురించి యథార్థవంతుడే కానీ నీతివంతుడే కానీ ప్రభు మరి నీ సన్నిధిలో పూర్ణ హృదయంతో నేను అనుసరించలేకపోయాడండి ప్రభు. వాక్యము మాటను జ్ఞానించాం. నిజమే ప్రభు, మేము ఎన్నో చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యాలు జరిగిస్తుంటాం, కానీ నీకు హృదయాన్ని ఇవ్వకుండా ఎన్ని చేస్తే సుఖమేంటి ప్రభు? ఒక ప్రశ్న మేమందరం కూడా మా జీవితాలు వేసుకుని ప్రభువుకి నా హృదయాన్ని పూర్తిగా ఇచ్చాను లేదు, ఇంకా లోకంలో ఉండిపోయాను గానా అన్నకు ఆలోచన కలిగి ప్రభు నీ సన్నిధిలో ముందుకు నడిచే ధన్యతను ఈ సమయంలో ఇక వాక్యంను వీక్షిస్తూ వింటున్న ప్రియుడు అందరికీ దయచేయమని మమ్మల్ని కూడా నీ కృపతో బలపరిచి ఈ వాక్ ద్వారా మమ్మల్ని మరొకసారి నువ్వు మమ్మల్ని కడిగి మాలో ఉన్న తప్పితాలను తీసివేసి ప్రభా నీ సన్నిధిలో పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నిన్ను వెంబడించి నేను ఆరాధించే ధన్యత మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమియు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకంలో పరిశుద్ధులకును ప్రత్యేకంగా ప్రారంభం నుండి ముగింపు వరకు కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి దేవుని కృప సమాధానము తోడై ఉన్న ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ రక్తమే ఇచ్చాం, యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాదకు అంతనాశనం నడుగునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ ఉందండి. దేవుడి చిత్తమైతే రాకైతే రేపటి దిన దేవుడి వాక్ ద్వారా కలుసుకుందాం. ప్రభువును దీవించుగాక. ఆమేన్. శుభం కలుగును.